హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కొన్నింటిని చూద్దాం. ఈ బిట్స్ రాబోయేటటువంటి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నోట్స్ రాసుకోండి. అత్యంత తీయని ప్రకృతి సిద్ధ పంచదార అంటే అత్యంత తీయనైనటువంటి చక్కెర ఏది, అది కూడా ప్రకృతి సిద్ధంగా లభించాలి. ఏంటంటే అది ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అనేది పండ్లలో ఉంటుంది కాబట్టి ప్రకృతి సిద్ధ పంచదార. అత్యంత తీయని ప్రకృతి సిద్ధ పంచదార అంటే ఫ్రక్టోజ్ అని చెప్పాలి. ఘనకర్పూరం ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటామంటే ఉత్పత్తనం అంటాము. కర్పూరం అనేది ఆవిరిగా మారుతుందంటే డైరెక్ట్ ఘన నుంచి ఆవిరిగా మారుతుంది, దాన్ని ఏమంటామంటే ఉత్పత్తనం అంటాము. సేవించే సోడలో అంటే తాగే సోడలో ఉండేటటువంటి వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఇంపార్టెంట్ అండి, కార్బన్ డైఆక్సైడ్ వాయువుని సేవించే సోడలో కలుపుతారు. తరగతి ఇంధన వనరులు అంటే సౌరశక్తి, వాయుశక్తి, జలశక్తి అనేవి ఏంటి అంటే పునరుత్పత్తి చేయబడేటటువంటి ఇంధన వనరులు. బయోగ్యాస్లో ప్రధానంగా ఉండేది ఏది అంటే మీథేన్. మీథేన్ అనే వాయువు బయోగ్యాస్లో ఉంటుంది. అదేవిధంగా బ్యూటేన్ అనే వాయువు వంట గ్యాస్లో ఉంటుంది. ఫ్యూజ్ వైర్ను దేంతో తయారు చేస్తారంటే 63% టిన్ అండ్ 37% సీసంతో మనము ఫ్యూజ్ వైర్ని తయారు చేస్తాము. ఇది నీరు మరగడం అనేది ఎలాంటి మార్పు అంటే భౌతిక మార్పు అండి. నీరు మరిగితే ఏమవుతుంది, ఆవిరవుతుంది. అదే ఆవిరిని చల్లబరిస్తే మళ్ళీ నీరుగా మారుతుంది. అంటే ఇక్కడ పదార్థంలో ఎలాంటి మార్పు జరగదు కాబట్టి దీన్ని భౌతిక మార్పు అనడం జరుగుతుంది. సముద్ర కలుపు మొక్కల్లో ఏ మూలకం నిక్షిప్తమై ఉంటుందంటే అయోడిన్. ఏముంటుందండి, అయోడిన్ ఉంటుంది. ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి బిట్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా షేర్ చేయండి.